చెవులారా తొండమా, మనం స్నానం చేయక తప్పదు. బ్రహ్మదేవ, పాతాళలోకానికి పంపించిన తర్వాత సింధూరుడు ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళగానే సింధూరుడు సింహికను కలిశాడు. ఈ రోజు నా ఆహారం స్వయంగా నా ముందుకు వచ్చి పడింది. ఆనందం, మహదానందం. స్వయంగా వచ్చిన ఆహారాన్ని భుజించడంలో. వదిలిపెట్టు నన్ను. నా శరీరాన్ని నిస్సత్తు ఆవహించింది. నేనేమీ చేయలేను ఇప్పుడు. నన్ను వదిలిపెట్టు. నా శరీరం శక్తిహీనమైపోయింది. నేనెందుకు పనికిరాను? వదులు. పుత్రా, నీకు అన్ని సవాళ్లను ఇంకా శత్రువులను నిర్వీర్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన మహాపరాక్రమవంతుడయ్యే వరము ప్రసాదిస్తున్నాను. నువ్వు ఎంత బలశాలివవుతావంటే ఎంతటి శక్తులైనా నీకేమాత్రం హాని కలిగించలేవు. ఇదేమిటి? ఇది ఏ అదృష్ట శక్తి నన్ను అడ్డుకుంటోంది? నేనెందుకు లాగలేకపోతున్నాను? ముందు నాకు దూరం జరుగు. నన్ను నీ ఆహారంగా చేసుకోవాలనుకుంటున్నావు కదూ? అందుకు తగిన శిక్ష విధిస్తాను నీకు. ఇక్కడే అంతం చేస్తాను నిన్ను. లేదు లేదు, నాలాంటి వృద్ధురాలిపై నీ శక్తి ప్రయోగించిన ఏం లాభం ఉంటుంది? నీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పు వృద్ధ మాయావి. ముందు తన దృష్టిని నా మీద నుంచి తప్పించడం అత్యవసరం. నిజానికి నువ్వు అంత గొప్ప అసుర శక్తులు కలిగి ఉన్న పక్షంలో వెళ్ళు. పాతాళలోకానికి రాజైన గజముఖాసురుడితో యుద్ధం చెయ్యి. అతనిని ఓడించావంటే అప్పుడు నువ్వు అసుర సామ్రాట్ అయిపోతావు. నీ కళ్ళల్లోకి చూడగానే నాకు స్పష్టంగా బోధపడింది నీలో అధికార కాంక్ష ఉందని. నువ్వు యుద్ధంలో తనని ఓడిస్తే నిస్సందేహంగా నువ్వు పాతాళ లోకానికి అధిపతివి కాగలవు. బుద్ధురాలా, నువ్వు నన్ను ఆ గజముఖాసురుడి దగ్గరకు తీసుకువెళ్ళు. నేనా? నేను నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళలేను. నాకు ఆ ధూర్త గజముఖాసురుడి గాలి సోకడం కూడా ఇష్టం లేదు. మర్యాదగా నన్ను తీసుకువెళతావా లేక నిన్నిక్కడే అంతం చేయమంటావా? చెప్పు, ఏం కావాలి నీకో? తను పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గజముఖాసురుడి దగ్గరికి వెళితే తను మాత్రం చావడం కాదు, నేను అంతమయ్యేలా చేస్తాడు. కానీ సింధూరుడి దగ్గర అలా ఎన్నో గొప్ప వరాలున్నాయి కనుక అతను అజేయుడు అవుతాడు. అందుకే గజముఖాసురుణ్ణి ఓడించడం ద్వారా పాతాళ లోకాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అసుర సామ్రాట్గా అవతరించాడు. లోకపిత బ్రహ్మదేవ, దేవతలు ఏదో అతిపెద్ద పొరపాటు చేసుంటారు. అందుకే వారికింత పెద్ద శిక్ష వేసుంటారు కదూ. దుష్టదానవుణ్ణి అజేయుడుగా చేసి పాతాళానికి పంపించారు. ఆ దుర్మార్గ దానవుడు సర్వనాశనం చేసే పెను ప్రమాదంగా రూపుదాల్చి దేవతలపైకి దండెత్తుతాడు. సృష్టికర్తే స్వయంగా సృష్టి నాశనానికి ఏర్పాట్లు చేస్తే ఎలా? నిజానికి ఆ సింధూరుడు అజేయుడే, మనందర్నీ సర్వనాశనం చేయగలవాడే. కానీ
తనని అంతమొందించడానికి ఒక అద్భుత చాతుర్యం గల శక్తివంతుడు ఆవిర్భవించాడు. మహాశివుడు పార్వతీమాతల పుత్రుడి రూపంలో కైలాసంలో జన్మించాడు నారదా. తనువు మనసు రెండు కూడా పరిశుద్ధమవుతాయి స్నానంతో. బాల్య వ్యవస్థలోనే నియమితమయ్యే సమయంలో స్నానం చేసే అలవాటు చాలా మంచిది. నా ఉదరంలో ఆకలి క్రమంగా పెరుగుతూ వస్తుంది. అమ్మ చెప్పింది స్నానం చేయక తప్పదని, కనుక స్నానం చేయవలసిందే. అయినా ఈ ఏర్పాట్లకు ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఈ ఔషధాలు కలిసిన నీటితో స్నానం చేయడం వల్ల పార్వతీ పుత్రుడి శరీరం మరింత కాంతివంతంగా మారుతుంది. పుత్ర, నేను నీకు తల్లిని. నీకు పరిశుభ్రత, ఆరోగ్య రక్షణల గురించి తెలియజేయడం నా బాధ్యత. నిన్ను సంస్కారవంతుడిగా చేయడం కూడా నా బాధ్యతే. రా పుత్ర, ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద, స్నానం చేద్దు గాని. ఏంటి, నేనిప్పుడు ఈ నీటి కొలనులోకి ప్రవేశించక తప్పదా? అమ్మా, ఇదంతా ఎందుకు చెప్పండి. అమ్మా, నన్నెలా వెళ్ళమంటారు? ఈ నీటి కొలనులో ఏముందో కూడా నాకు తెలియదు కదా. దీని లోతెంతో తెలియదు, కిందేముందో కనిపించడం లేదు. నీటితో నేను ఆడుకున్న మాట నిజమే, కానీ నీటిలోకి ఎప్పుడూ ప్రవేశించలేదు కదమ్మా. అంతగా ఆలోచించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు పుత్ర. స్నానం చేయడం చాలా సులభం, అందరూ చేసేదేగా. నువ్వేమాత్రం అనుమానించకుండా ఈ కుండలోకి ప్రవేశించవచ్చు. ఇందులోని నీరు నీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కానీ నీకు మీ అమ్మ అండదండలున్నాయి పుత్ర. మరి నువ్వెందుకింతగా కంగారు పడుతున్నావు? నిర్భయంగా ఒక్కో అడుగు మెట్లపైకి వేస్తూ ఈ కొలనులోకి ప్రవేశించడం సులభం పుత్ర. పుత్ర, నేను నీ చేయి పట్టుకుని నీకు రక్షణగా ఉంటాను. ఇంకే సంకోచం లేకుండా నువ్వు కొలనులోకి ప్రవేశించు. ఈ నీటి కొలను లోతుగా లేదు కదా. లేదమ్మా, దీన్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? ఎందులో కాలు పెడితే మునిగిపోతాను అనిపిస్తుంది నాకు. అందులో మునిగిపోతే నేను నీటిలో తప్పిపోతాను. నీళ్లతో ఆల్తాలు, నీళ్ళంటే పైపెళ్తున్నాడు. మీకేమీ కాదు, ఇందులో ఎవరు తప్పిపోరు. చాలా చిన్న కొలను, ఎంత మాత్రము మునిగిపోరు. రండి, ప్రవేశించండి. పుత్ర, మనలోని భయం, జంకు, అనుమానాలు సాహసాన్ని అణిచివేస్తాయి పుత్ర. కనుక ఏ కారణం వల్ల కలిగిన భయమైనా గెలవడానికి ఒక్కటే ఉపాయం ఉంది. స్థిర నిశ్చయంతో దాన్ని ఎదిరించడమే. మర్చిపో భయాన్ని. నీటిని ప్రతిఘటించు. కళ్ళు మూసుకుని ఏ అనుమానం లేకుండా నీటిలోకి దూకడమే. అమ్మ మాటలు బంగారు బాటలు. ఆ బాటలో నడిచి భయాన్ని జయించి చూపిస్తాను. వామ్మో, ఒక్క దూకు దూకితే 100 యుద్ధాలు చేసినట్లయింది. చూసారా అమ్మా, నేను భయాన్ని తరిమేశాను, అనుమానాలన్నీ అణిచేశాను, కొలనులోకి దిగిపోయాను. నాకు మాత్రం ఏం కాలేదు. నేను నా భయం మీద విజయం సాధించాను. విజయం సాధించింది నువ్వైతే తడిసింది మాత్రం జయ, విజయ, గణప్రేతాలు. అరే, వీళ్ళందరూ ఎలా తడిచిపోయారు? కొలనులో నీళ్ళేమయ్యాయి? అవి కూడా ఎగిరి వీళ్ళ మీద దూకాయి కాబోలు. పుత్ర, నువ్వెందుకిలా చేశావు? నువ్వు నీటిలోకి మెట్లు మీదుగా దిగాల్సింది కదా. అదేమిటమ్మా,
తమరే చెప్పారు కదా కళ్ళు మూసుకొని ఎగిరి దూకమని. తమరి ఆజ్ఞని ఉల్లంఘించకూడదు కదమ్మా, అందుకే ఎగిరి దూకాను అంతే. పుత్ర, మాట వరుసకి దూకమంటే నిజంగానే దూకేయకూడదు. మాటల అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి, లేకపోతే నీ వల్ల అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నంది, తమరు కొలను మరోసారి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ నీరు నింపండి. అయ్యో, మీరిద్దరూ ఆపాద మస్తకం తడిసిపోయారు. వెంటనే వెళ్ళి పొడి బట్టలు ధరించి రండి, లేకపోతే జలుబు చేసే అవకాశం ఉంది. ఈసారి నీటిలోకి నిర్భయంగా అడుగు పెడతాను. పుత్ర, మనలోని భయాన్ని జయించడంతో పాటుగా దాని పరిణామాల గురించి కూడా ముందే ఆలోచించాలి. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తే రాబోయే సమస్యల్ని గ్రహించవచ్చు. అందువల్ల కుండలోకి దిగే ముందు పరీక్షించు. నీళ్లు ఎక్కువ వేడిగా ఉంటే స్నానం చెయ్యలేవుగా. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు తొండం గారు? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, అంతా మీ ఇష్టం తొండం గారు. అరే అరే తొండం గారు, మీరు నీళ్ళని ఎందుకు పీల్చుకుంటున్నారు? ఒక్క తుమ్ముతో మొత్తం తడిపేశాడు. ఇప్పుడే పొడి బట్టలు ధరించి వచ్చాం, రాగానే మళ్ళీ తడిపేశారు మమ్మల్ని. తొండం గారు, ఎందుకింత పని చేశారు మీరు? జయ విజయాధరిపై పిచికారితో మళ్ళీ వాన కురిపించారు. దయచేసి నన్ను క్షమించండి విజయ చిన్నమ్మ. జయ చిన్నమ్మ, మీరు కూడా నన్ను క్షమించాలి. మరోసారి కొలనులోకి దిగుతాను. ఈసారి మాత్రం అడుగులో అడుగు వేస్తాను. ఈ నీటిలో తడిస్తే ఎంత ఆనందంగా ఉందో. అరే వా, నీటిలో కాళ్ళు కదిలిస్తుంటే చుట్టూ తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. మరిన్ని చేస్తాను. నేను స్నానం చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా స్నానం చేయొచ్చు కదా. ఇక ఈ రోజంతా తడవటమే పనిలా ఉంది. ఆహా, నీటిలో ఎన్నెన్నేసి బుడగలున్నాయో. ఈ ఆట చాలా బాగుంది. ఓ, నత్తిగణం దగ్గరికి వస్తున్నారు. ఈసారి ఆయనకి స్నానం చేయించాలి. నా మీద కూర్చుంటానండి. మాత నన్ను కాపాలండి, మాత కాపాలండి. ఒలే లెగలా, లెగు. ఒలే, నీ కింద నలిగిపోయేలా ఉన్నాను, లెగలా. అమ్మా, పార్వతీదేవి నందుడు స్నానం చేస్తున్నారా, లేక మాకు స్నానం చేయిస్తున్నారా? పుత్ర, ఈ స్నానాల ఆట నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. చూడండి అమ్మా, ఎంత బాగా స్నానం చేస్తున్నాను. పుత్ర, నీటితో ఆడుకోవడాన్ని స్నానం అనకూడదు. ఇలారా. పుత్ర, స్నానం ఎందుకంటే శరీరంలోని మలినాల్ని తొలగించడానికి. అందుకుగాని సున్నిపిండి శరీరం అంతా పూసుకోవాలి. ఇదేమిటి పుత్ర, ఎందుకు నవ్వుతున్నావు? అలా నవ్వకూడదు. నవ్వకేం చేయాలమ్మా? ఒళ్ళంతా కితకితలు పుడుతున్నాయి. ఈ సున్నిపిండి పోయేలా రుద్దుకొని నీటిలోంచి బయటికి రావాలి పుత్ర.